పార్వతీపురంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆదేశాలతో ఆ పార్టీ శ్రేణులు ఘన నివాళులర్పించారు. ఈ మేరకు ఆదివారం పార్వతీపురం పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న ఎన్నో సేవలు వినియోగించిన కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహానికి అసురు నివాళులు ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొప్పుల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ గొట్టాపు వెంకటనాయుడు మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ ఒక ధ్రువతార అని కొనియాడారు. సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీని గద్దెదించి పేదల కోసం ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఆయన ప్రవేశపెట్టిన ₹2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పేదలకు పక్కా గృహాలు వంటి పథకాలు తెలుగు ప్రజల గుండెల్లో ఆయనను చిరస్థాయిగా నిలిపాయని తెలిపారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి మండల పట్టణ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పాటు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చినటువంటి సందర్భంలో ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, ఈ రాష్ట్ర ప్రధానికాన్ని ఆదుకోవాలని చెప్పి 100 కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ, ఇంకా 100 కోట్ల ఆస్తులు సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ తన సినీ రంగాన్ని త్యాగం చేసి 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే మరి కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో పెకలించి ప్రపంచం అంతా యావత్తు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చినటువంటి మహనీయుడు ఎవరు అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారని చెప్పి మనం ఒకసారి మళ్ళీ స్మరించుకోక తప్పదు.